హాయ్ ఫ్రెండ్స్, నేను షెహనాజ్. ఒకప్పుడు మన హీరోలు గన్స్తో ఫైట్స్తో ప్రేక్షకుల్ని అలరించేవాళ్ళు. ఫైట్స్ ఉంటేనే ఆ సినిమా చూడాలనిపించేది. కానీ ఇప్పుడు వాళ్ళు కేవలం హీరోలు కాదు, దేవుళ్ళలా కనిపిస్తున్నారు. సినిమాల్లో మంత్రాలు, శ్లోకాలు, దేవతల సూచనలు. ఆ పాతకాల సినిమాల్లో మంత్రాలు, శ్లోకాలు ఎలా ఉండేవో అవే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్లాన్ చేసిందే. ఎందుకంటే ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పుడే టాలీవుడ్లో జరుగుతున్న ఈ పెద్ద మార్పు గురించి తెలుసుకుందాము. అదేంటో అసలు ఎలా ఈ ట్రెండ్ వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాము. ఇప్పుడు విజువల్స్ ఎలా ఉన్నాయంటే ఓల్డ్ మూవీస్ వర్సెస్ న్యూ విఎఫ్ఎక్స్ఎల్ మూవీస్గా మారిపోయాయి. తెలుగు సినిమా ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది, కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పు మాత్రం చాలా ప్రత్యేకం. సాధారణ యాక్షన్ కథల్లో కూడా ఇప్పుడు మైథాలజీ టచ్ కనిపిస్తుంది. హీరో ఎంట్రీకి శ్లోకం, బ్యాక్గ్రౌండ్లో దేవతల చిహ్నాలు, కథల్లో పౌరాణిక సూచనలు. ఇవి కేవలము స్టైల్ కాదు, ఇది కొత్త కథ చెప్పే విధానం కూడా. నయా స్టైల్ అండి కథ చెప్పే విధానము. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో మైథాలజీ స్టార్ పెద్ద పెద్ద హీరోలే మైథాలజీ మూవీస్ తీస్తున్నారు. విజువల్స్ బిగ్ స్టార్స్ ప్లస్ సినిమాటిక్ షార్ట్స్ లాగా ఉన్నాయి. ఇక చిరంజీవి నడుస్తున్న విశ్వంభర ఈ సినిమా కేవలం ఫ్యాంటసీ కాదు, పౌరాణిక శక్తుల చుట్టూ తిరిగే కథగా టాక్ వినిపిస్తుంది. అలాగే మహేష్ బాబు అప్కమింగ్ సినిమా వారణాసి నేపథ్యంలో శ్రీరామచంద్రుడు ప్రస్తావన ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ. ఇక చాలా సినిమాలు, ఇక ఎల్లమ్మ, రాఖ ఇలాంటి చాలా సినిమాలు, దేవతల సినిమాలు వస్తున్నాయి. దేవతలతో పోల్చే విధంగా హీరోలను ప్రజెంట్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ట్రెండ్ నడుస్తుందంటే విజువల్స్, పాన్ ఇండియా పోస్టర్స్, క్రౌడ్ రియాక్షన్స్. అంటే పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఇలా చేస్తున్నారు, ప్లాన్ చేశారు. ఇది యాదృచ్ఛికం అస్సలు కాదు. దీని వెనక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉంది. పౌరాణిక కథలు భాషలకు అతీతము. దేశమంతా అందరూ కనెక్ట్ అవుతారండి. దేవతలకు అందరికీ, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ దేవతలు ఒకటే కదా. మన సంస్కృతి, మన దేవతలు, వీటితో ప్రేక్షకునికి ఒక ఎమోషన్ బాండ్ ఉంటుంది. హీరోలు దేవుడిలా చూపిస్తే ఫ్యాన్స్కి అది ఎక్స్ట్రీమ్ హై ఇస్తుంది. ఇప్పుడు విజువల్స్ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్స్ పెడుతున్నారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఈ మైథాలజీ కొత్త లెవెల్కి తీసుకెళ్తుంది. భారీ సెట్స్ అవసరమే లేదు అసలు. కంప్యూటర్ గ్రాఫిక్స్తో దేవలోకం సృష్టించవచ్చు. మైండ్లో ఒక ఐడియా ఇలా పెట్టాలి అన్న ఒక మంచి ఐడియా, ఇప్పుడున్న ట్రెండ్ వాళ్ళకు కనెక్ట్ అవ్వాలి అన్న ఒక ఐడియా ఉంచుకోవాలి. దాన్ని తగ్గట్టుగా దేవలోకాన్ని సృష్టించవచ్చు. అందుకే డైరెక్టర్లు ఇప్పుడు మరింత బోల్డ్ ఐడియాలతో ట్రై చేస్తున్నారు. ఇక విజువల్స్, సోషల్ మీడియా ట్రోలింగ్, పోస్టర్స్ ఎలా ఉంటాయంటే, కానీ ఈ ట్రెండ్కి ఒక డేంజర్ కూడా ఉందండో. ఈ పౌరాణిక అంశాలు తప్పుగా చూపిస్తే ప్రేక్షకుల భావోద్వేగాలు దెబ్బతింటాయి. అప్పుడు సినిమా మీద భారీ విమర్శలు, ట్రోలింగ్ తప్పదు. ఇలా చూస్తుంటే భవిష్యత్తులో మనము మైథాలజిక్ మూవీస్, పౌరాణిక సినిమాలు చాలా వస్తాయి అనిపిస్తుంది. సూపర్ హీరో మూవీస్ కాదు, మైథాలజికల్ సూపర్ హీరో మూవీస్ వస్తాయి. మన హీరోలు దేవతల లెవెల్కి వెళ్ళే రోజులు దూరంలో లేవండి. ఇక అందరూ ఇదే బాట పడుతున్నారు. పెద్ద పెద్ద హీరోలే, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, ఎన్టీఆర్, పెద్ద పెద్ద హీరోలు అందరూ ఇదే బాట పట్టారండి. ప్రేక్షకుల ఎమోషన్స్ కోట్లు సంపాదించవచ్చని. టాలీవుడ్లో ఇప్పుడు ఇది కొత్త దారిలో ప్రయాణిస్తుంది. ఇది కేవలం ట్రెండ్ కాదు, ఒక కొత్త యుగం ప్రారంభం అవుతుంది. పౌరాణిక యుగము. హీరోలు, కథలు, టెక్నాలజీ మూడు కలిసినప్పుడు మనకు కనిపించేది ఒక కొత్త ప్రపంచము. ఇక మైథాలజికల్ అంటే పౌరాణిక సినిమాలు రాబోతున్నాయి. మళ్ళీ అప్పుడు పాత కాలపు సినిమాలని మళ్ళీ తీస్తారేమో చూడాలి. ఇప్పుడు అంతా ఇదే ట్రెండ్ నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాలు కూడా ఇలాగే ఉన్నాయి, పౌరాణిక సినిమాలే తీస్తున్నారు. బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నారు కూడా. ఇదే క్యాచ్ చేసుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షరం నవభూమి ఛానళ్లను ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.